ప్రాజెక్టులు కట్టలేదు, రకరకాల అవస్థలు. ఒక్కొక్క ప్రాజెక్టు ఎస్ఆర్ఎస్పి కానీ అప్పర్ మానేరు, నా కాన్స్టిట్యున్సీ అధ్యక్ష, అప్పర్ మానేరు అధ్యక్ష 12 ఏళ్ళకి ఒకసారి నిండేది. కుడెల్లి వాగులో మంజీరాలో నీళ్ళే వచ్చేది కాదు అధ్యక్ష. ఆనాడు ఎన్నడూ ప్రాజెక్టుల విషయంలో పెద్దగా పట్టించుకోలేదు అధ్యక్ష. మరి ఇక నేను మళ్ళీ ఎక్కువ మాట్లాడితే ఎక్కువ మాట్లాడినానంటారు అధ్యక్ష, నేను దాని జోలికి పోను. ఆ రోజు కాంగ్రెస్ పరిపాలనలో పరిస్థితి ఏంటంటే అధ్యక్ష, కొంతమంది రైతులది వాళ్ళ ఇంటి పేరే ఆఖరికి వ్యవసాయంలో వచ్చిన ఛాలెంజ్ల వల్ల వాళ్ళ ఇంటి పేర్లే మారిపోయిన పరిస్థితి. నల్గొండ పక్కకు మూషంపల్లి అని ఒక ఊరు ఉంటుంది అధ్యక్ష. ఆ ఊళ్ళో రామరెడ్డి గారు అని ఒక పెద్ద మనిషి, పాపం ఆయన 54 బోర్లు వడక ఆఖరికి ఆయన ఊళ్ళో ఆయన పెట్టిన పేరే బోర్ల రామరెడ్డి. బొక్కబోర్ల పడ్డ రామరెడ్డి, బొక్కబోర్ల పడ్డ వ్యవసాయం, బోర్ల రామరెడ్డి ఆయన ఇంటి పేరు అయిపోయింది అధ్యక్ష. అది ఆనాడు పరిస్థితి అధ్యక్ష, చుక్క నీరు రాని పరిస్థితి. అదేవిధంగా అధ్యక్ష మా శ్రీధర్ బాబు గారికి తెలుసు, ఆయన మంత్రిగా ఉండే ఆనాడు, నేను ఎమ్మెల్యేగా ఉంటే 2009-10లో. ఆ రోజు అధ్యక్ష వెంకటాపూర్ అనే ఊరు ఎల్లారెడ్డిపేట మండలం, ఒక దళిత రైతు మునిగే ఎల్లయ్య అనే రైతు ఎరువుల కోసం లైన్లో నిలబడి సొమ్మసిల్లిపోయి అక్కడే మూర్ఛ వచ్చి మరణించిన పరిస్థితి. ఇది నేనేం వక్రీకరిస్తలేను, ఏం వేరే చెప్తలేను అధ్యక్ష, ఉన్న వాస్తవాలే చెప్తా ఉన్నా. ఆ రోజు మీరు మంత్రిగా ఉన్నారు అధ్యక్ష. ఇట్లా ఎన్నో ఉన్నాయి అధ్యక్ష. వారి పరిపాలనకి మా పరిపాలనకి తేడా ఏంటంటే అధ్యక్ష, ఒక సంవత్సరం కిందట మా సురభి వాణీదేవి గారు ఎమ్మెల్సీ ఎన్నికల్లో నేను ప్రచారం చేస్తూ ఉంటే అధ్యక్ష, ఒకరోజు కాలేజీల యాజమాన్యాలతో మీటింగ్ పెట్టినప్పుడు అందరు యాజమాన్యాలు వచ్చినారు. వస్తే నేను కొద్దిసేపు ఉపన్యాసం చెప్పి మేము బాగా పనిచేస్తున్నాం మాకు ఓటేయండి అని చెప్పి పొద్దున బ్రేక్ఫాస్ట్ మీటింగ్, వాళ్ళందరూ చాలా గంభీరంగా ఉన్నారు సార్. గంభీరంగా ఉంటే నాకు అనుమానం వచ్చింది, వీళ్ళు ఓట్లు వేస్తారా లేదా ఏం సంగతి అని చెప్పి అక్కడ పెద్ద మనిషి దగ్గర పోయి అడిగినాను సార్. అయ్యా పెద్ద మనిషి, మరి మీరేం సార్ ఇంత సీరియస్గా ఉన్నారు, ఓటు వేస్తారా లేదా అని అడిగిన. ఆయన అన్నారు, ఒక్క నిమిషం మైక్ ఇస్తారా నాకు అన్నారు. తీసుకోండి అని చెప్పినాను సార్. ఆయన పేరు అధ్యక్ష, ఆ పెద్ద మనిషి పేరు కృష్ణారెడ్డి గారు. మన ఐతవోలోనే ఊరు, మన మహబూబ్ నగర్ జిల్లా, పూర్వ మహబూబ్ నగర్ జిల్లా, ప్రస్తుత నాగర్ కర్నూలు జిల్లా అధ్యక్ష. ఆయన గొప్ప మాట చెప్పినారు అధ్యక్ష. ఆయన ఏమన్నారంటే, నా పేరు కృష్ణారెడ్డి అండి, నేను ఎస్విఎస్ అనే మెడికల్ కాలేజ్ నడుపుతాను మహబూబ్ నగర్ జిల్లాలో. మరి ఒకప్పుడు నా ఊరిలో ఏమయ్యా కృష్ణారెడ్డి నీ చేను ఎక్కడ ఉంది అంటే చెరువు కింద ఉంది అని చెప్పేటోన్ని, కానీ కేసీఆర్ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత నా చేను చెరువు కింద లేదు, నా చేను కిందికే చెరువు వచ్చింది అని ఆ కృష్ణారెడ్డి గారు చెప్పారు అధ్యక్ష. ఇది నేను చెప్పేదేమి అతిశయోక్తి కాదు అధ్యక్ష. కావాలంటే ఆ కృష్ణారెడ్డి గారిని పిలిపించి మీరు కూడా అడగొచ్చు, వారే చెప్తారు అధ్యక్ష. ఒక్క మాట అధ్యక్ష, ఇవాళ తెలంగాణలో పుట్ల కొద్ది పంటలు, ఎటు చూసినా ధాన్యం గుట్టలు అధ్యక్ష. ఎక్కడ పోయినా ఏ రోడ్డు కన్నా పోండి అధ్యక్ష మీరు రాష్ట్రంలో ధాన్యం గుట్టలు, రైతుల కళ్ళం నిండా గింజలు అధ్యక్ష. డిస్టర్బ్ చేశారు వాళ్ళే. అయినా మీరు నా మొదటి స్పీచ్, మీరు స్పీకర్ అయిన తర్వాత మీరు అగ్రికల్చర్ సార్, అది కూడా రైతుల సబ్జెక్ట్, నేనేమి సబ్జెక్టు మాట్లాడుతున్నా తప్ప ఎక్కడ పోవట్లేదు. ఐఎమ్ స్పీకింగ్ స్ట్రిక్ట్లీ ఆన్ సబ్జెక్ట్ సార్, విమర్శలు కూడా నేను చేయట్లేదు అధ్యక్ష. రైతు కళ్ళం నిండా గింజలు ఉన్నాయి, పల్లెం నిండా మెతుకులు ఉన్నాయి సార్. దేశానికే గుమ్మిగా మారింది సార్ ఇవాళ తెలంగాణ. అన్నమో రామచంద్ర అని ఏడ్చిన తెలంగాణ అధ్యక్ష ఇవాళ దేశానికి అన్నం పెట్టే స్థాయికి వచ్చింది. ఒక మాటలో చెప్తా అధ్యక్ష, 2014లో ఆనాడు మొత్తం ప్రభుత్వం సేకరించిన ధాన్యం, సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ద్వారా ఆనాడు ప్రభుత్వం సేకరించిన ధాన్యం, వరి ధాన్యం అధ్యక్ష 2014లో 2 పంటలు కలిపి, వానాకాలం యాసంగి కలిపి 24 లక్షల మెట్రిక్ టన్నులు సార్. పోయిన సంవత్సరం అధ్యక్ష 2022-23లో మరి మా ప్రభుత్వం వచ్చిన తర్వాత 10 ఏళ్ళు మేము తీసుకున్న చర్యల వల్ల మరి 1,30,00,000 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించే స్థాయికి సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ఎదిగింది అధ్యక్ష. 9 ఏళ్లలో రైతుల నుంచి 1,30,000 కోట్ల విలువ చేసే ధాన్యాన్ని కొనుగోలు చేసినాం. పంటల విస్తీర్ణాన్ని 1,31,00,000 ఎకరాల నుంచి 2,68,00,000 ఎకరాలకు చేర్చింది కేసీఆర్ గారి ప్రభుత్వం అధ్యక్ష. ఎట్లా సాధ్యమైంది అధ్యక్ష ఇది? కడుపు నిండా కరెంటు, 2 పంటలకు పెట్టుబడి, 31,000 కోట్ల రుణమాఫీ, మిషన్ కాకతీయ, ఇంకా చెప్పాలంటే చాలా ఉన్నాయి అధ్యక్ష. కొత్త గోడౌన్లు, కొత్తగా ఎన్నో కార్యక్రమాలు ఉన్నాయి. నేను అనేది ఒకటే అధ్యక్ష, మీరు మాట ఇచ్చారు, రైతు భరోసా అన్నారు. డిసెంబర్ 9 నాడే 15,000 వేస్తాం, ఒక 4 రోజుల తర్వాత ఆగితే 10,000 కాదు 15,000 పడతాయన్నారు. కేసీఆర్ ఓడిపోతే 15,000 వస్తాయన్నారు. మరి రైతులు ఎదురు చూస్తున్నారు, వేయాలనే కోరుతా ఉన్నాం. అదేవిధంగా మీరు చెప్పారు 2 లక్షల రుణమాఫీ ఏకకాలంలో సింగిల్ స్ట్రోక్ చేస్తామన్నారు. 24 గంటలు అన్నారు, 24 రోజుల్లోనే చేయమని చెప్పి రాష్ట్రంలోని లక్షలాది మంది రైతుల తరపున కోరుతా ఉన్నారు. అదేవిధంగా అప్పు లేకపోతే అర్జెంటుగా బ్యాంకుకు పోండి, 2 లక్షల వరకు లోన్ తెచ్చుకోండి అని స్వయంగా ముఖ్యమంత్రి గారు, ఆనాటి పిసిసి అధ్యక్షుడు వారే పిలుపునిచ్చినారు. ఆయన పిలుపుని అందుకొని స్ఫూర్తి తీసుకొని రైతులు లోన్లు తెచ్చుకున్నారు, ఎదురు చూస్తున్నారు. మరి వెంటనే 2 లక్షల రుణమాఫీ జరుగుతుందని. అదేవిధంగా అధ్యక్ష రైతు బీమా పెట్టాం, ఇంకా చాలా కార్యక్రమాలు చేసినాం. మీరు కౌలు రైతులకు కూడా బీమా అన్నారు, తప్పకుండా చేయండి, వీల్ వెల్కమ్ ఇట్. ఇంకొక మాట కూడా నేను చెప్తా ఉన్నా అధ్యక్ష, వ్యవసాయం విషయానికి వస్తే నాకు బాధ ఎక్కడ అనిపించిందంటే అధ్యక్ష, నిన్న గవర్నర్ ప్రసంగంలో పౌర సరఫరాల శాఖ గురించి కూడా అసత్యాలు చెప్పారు అధ్యక్ష.
సత్యదూరమైన విషయాలు చెప్పారు. 56,000 కోట్ల అప్పులున్నాయి సివిల్ సప్లైస్ కార్పొరేషన్కి అని చెప్పినారు. మంత్రి గారు లేరు కానీ చెప్తాను అధ్యక్ష, ఇది శుద్ధ సత్యదూరమైన మాట అధ్యక్ష. పౌర సరఫరాల శాఖ యొక్క విధి ఏంది అధ్యక్ష? రైతుల దగ్గర ధాన్యం కొనాలి, ఎఫ్సిఐకి మిల్లింగ్ చేసి అమ్మాలి. ఈరోజు పరిస్థితి ఏంటంటే అధ్యక్ష, నేను కూడా లెక్కలు తీసుకున్నాను. పౌర సరఫరాల శాఖ దగ్గర ప్రస్తుతం ఉన్న స్టాకుల విలువ దాదాపు 30,000 కోట్ల విలువ చేసే స్టాకులు ఇవాళ పౌర సరఫరాల శాఖ దగ్గర ఉన్నాయి. రిసీవబుల్స్ అంటే కేంద్రానికి మనం ఆల్రెడీ ఇచ్చిన ధాన్యానికి విరుద్ధంగా మనకు రావాల్సిన డబ్బులు అధ్యక్ష దాదాపు 17,000 కోట్లు ఉన్నాయి. అంటే రెండు కలిపితేనే 47,000 కోట్ల రూపాయలు అయితే స్టాక్ల రూపంలో లేదా రిసీవబుల్స్ రూపంలో మీ దగ్గర ఉన్నాయి. కానీ మీరేం చేస్తున్నారు అధ్యక్ష? ఆ వీటిని చూపెట్టకుండా, రిసీవబుల్స్ని చూపెట్టకుండా, స్టాక్ యొక్క మార్కెట్ వాల్యూ చెప్పకుండా 56,000 కోట్ల అప్పులు అని చెప్తా ఉన్నారు అధ్యక్ష. అప్పులు కూడా ఎక్కడ ఉంటాయి అధ్యక్ష? సివిల్ సప్లైస్ కార్పొరేషన్కి. రైతు దగ్గర మనం పంట కొంటాం, కొన్న తర్వాత వాళ్ళకి పైసలు ఇవ్వాలి, మనం మిల్లింగ్ చేసి మళ్ళీ ఎఫ్సిఐకి ఇవ్వాలి. ఎఫ్సిఐ నుంచి పైసలు వచ్చే వరకు 4-5 నెలలు అవుతుంది సార్, అప్పుడప్పుడు 6-7 నెలలు కూడా అవుతుంది. ఆ ఇంటరిమ్ పీరియడ్లో రైతుకు మనమే పైసలు ఇస్తాం కాబట్టి ఆ మిత్ ఏదైతే జరుగుతుందో దాని మీద వచ్చిన దాన్ని కూడా అప్పు కింద చూపెట్టే పరిస్థితి చేసినారు అధ్యక్ష. అంటే 7-8 వేల కోట్ల అప్పు లేదా 9,000 కోట్ల అప్పు ఉంటే అది కూడా ఎందుకు వచ్చింది అధ్యక్ష? రైతుకు మిత్తి దాకొద్దు, రైతుకు సకాలంలో పేమెంట్ ఇవ్వాలని చెప్పి మేము చేసిన ప్రయత్నాన్ని అభినందించకపోగా ఇవాళ ఈ రకంగా బట్టగాల్చి మీదేసే ప్రయత్నం ఏదైతే చేస్తూ ఉన్నారో ఇది కరెక్ట్ కాదు అధ్యక్ష. ఇంకొక మాట అధ్యక్ష, అప్పుల గురించి చెప్పారు. ఇంకొక మాట అన్నారు అధ్యక్ష, చాలా బాధాకరం. ఏమన్నారు అధ్యక్ష? ఎంత దారుణమైన మాట అంటే, ఇందాక దారుణమైన ప్రసంగం ఎందుకన్నా అంటే ఎంత మాట అన్నారు అధ్యక్ష? రాష్ట్రం దివాలా తీసింది అన్నారు అధ్యక్ష. దివాలా తీసింది రాష్ట్రం కాదు అధ్యక్ష, దివాలా తీసింది మీ రాజకీయ ప్రసంగం అధ్యక్ష. దివాలా కోరు ప్రసంగం అది. ఎందుకంటున్నా అధ్యక్ష అంటే ఇట్స్ పొలిటికలీ ఇంటెలెక్చువలీ బ్రాంక్రప్ట్ స్పీచ్ అది అధ్యక్ష. నేను ఒక్క మాట చెప్తాను అధ్యక్ష. ఎట్లుందంటే తెలంగాణలో సామెత ఉంటుంది సార్, గుమ్మి నిండా వడ్లు ఉండాలి, గూటం వల్ల పిల్లలు ఉండాలన్నట. గుమ్మి నిండా వడ్లు అట్లే ఉండాలి భద్రంగా, పిల్లలు మాత్రం గూటాలు లెక్క తయారు కావాలన్నట. అవుతుందా సార్? గుమ్మిలో వడ్లు కొంత తీస్తేనే కదా పిల్లలకు కొంత పెట్టగలిగేది. అందుకే అంటా ఉన్నా అధ్యక్ష, నేను ఇవాళ తెలంగాణ తన ఆర్థిక పరపతిని వినియోగించుకొని బ్రహ్మాండంగా భవిష్యత్తు మీద పెట్టుబడి పెట్టింది, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ చేసింది. మేము ఇవాళ చేసిన ప్రయత్నం వల్ల ఏం జరిగింది అధ్యక్ష? బ్రహ్మాండంగా ఈరోజు 1-2 కాదు అధ్యక్ష, కేంద్ర ప్రభుత్వ సంస్థలే చెప్తా ఉన్నాయి. తెలంగాణ పర్ క్యాపిటల్ ఇన్కమ్ హైయెస్ట్ ఇన్ ద కంట్రీ అనే మాట స్వయంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చెప్తా ఉంది. ఏ స్టేట్లో లేని పర్ క్యాపిటల్ తలసరి ఆదాయం తెలంగాణదని చెప్తా ఉంది అధ్యక్ష. మరి అప్పు అంటారు, అప్పు చేసి మేము దేని మీద పెట్టినాం అధ్యక్ష? అప్పు అంటారు, ఆస్తుల గురించి చెప్పరు అధ్యక్ష. నెట్వర్త్ చూడరు, నెట్వర్త్ గురించి చెప్పరు. అప్పు చేసి మీలాగా పప్పు పిల్లలు పంచలేదు మేము. అప్పు చేసి చెప్తాను సార్, కాళేశ్వరం తొందర ఎందుకు పడుతున్నాం? చెప్తా తొందర ఎందుకు పడుతున్నాం? బరాబర్ చెప్తా. రాజగోపాల్, వన్ సెకండ్ సార్. అధ్యక్ష గౌరవ సభ్యులు కేటీఆర్ గారు దాదాపు 60 నిమిషాల నుంచి సుదీర్ఘంగా సరే మా దగ్గర మొత్తం ఉంది సార్. ఈరోజు మా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన గౌరవ సభ్యులు రామ్మోహన్ రెడ్డి గారు 35 నిమిషాలు మాట్లాడటం జరిగింది. వివేక్ గారు 15 నిమిషాలు మాట్లాడారు. ఇప్పటి వరకు కేటీఆర్ గారు 57 నిమిషాలు, అంటే మా సభ్యుల కంటే ఎక్కువ సమయం స్పీకర్ గారు మీకు కేటాయింపు చేయడం జరిగింది. నేను కోరుతా ఉన్నాను స్పీకర్ గారిని ఇంటరప్షన్ ఓన్లీ 22 మినిట్స్. వారు పూర్తి స్థాయిలో ఇంటరప్షన్ టైం తీసే మాట్లాడుతూ ఉన్నాను సార్. ఐ వుడ్ లైక్ టు రిక్వెస్ట్ ఆనరబుల్ మెంబర్ టు కంక్లూడ్ సార్. there are other members to to take part in this discussion. I would like to request the honorable member to conclude. ఒక్క నిమిషం గౌరవ కేటీఆర్ గారు, ఒక్క నిమిషం. ఒక చిన్న అనౌన్స్మెంట్ ఉంది. I am to announce to the House that I have nominated the following members to be on the panel of chairman for the first session: Sri Revula Prakash Reddy, Sri Balu Nayak,